దుగ్గిరాలలోని 2 ప్రధాన కూడల వద్ద సోమవారం మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన దోస్త్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తెనాలి విజయవాడ ప్రధాన రహదారి ఇన్సాన్ గ్యాస్ ఏజెన్సీ సమీపంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా శివాలయం సెంటర్ వద్ద రాష్ట్ర మంత్రివర్యులు నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ ఆధ్వర్యంలో మజ్జిగ మంచినీటి చలివేంద్రాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రారంభించారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఎండవేడిమిని తట్టుకోలేనందున ఈ చలివేంద్రాలని ప్రారంభించి వాహనదారులకి దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే మేము ఈ సంవత్సరం కొద్దిగా ఆలస్యం అయింది. శ్రీరామనవమికే మేము మొదలు పెట్టవలసిన వారం, కానీ మొదలు పెట్టలేకపోయాం. మేము ముఖ్యంగా ఇదివరకు ఈ గ్యాస్ కంపెనీ దగ్గర సెంటర్లో దోస్త్ తరఫున ప్రతి సంవత్సరం 12 సంవత్సరాల నుంచి నిర్మిస్తున్నాం. ఇప్పుడు శివాలయం సెంటర్లో కూడా పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యకర్తలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు మన నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో దుగ్గిరాల శివాలయం సెంటర్లో మజ్జిగ చలివేంద్రం మరియు మంచినీరు చలివేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఆనందదాయకం. 10 సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయటం ప్రయాణికులకు ఈ ఎండలో దాహార్తిని తీర్చడానికి ఒక మంచి కార్యక్రమం ప్రారంభించడం ప్రతి ఏటా జరిగినట్టు ఈ సంవత్సరం కూడా జరిగింది. వారికి మరియు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దీనికి సహకరించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ఈ వసతి కల్పించారో ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. నమస్కారం అండి. ఈరోజు మన దుగ్గిరాల గ్రామంలో స్థానిక శివాలయం సెంటర్లో శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జంపాల సుబ్బారావు గారు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల సహకారంతో మనం వేసవి చలివేంద్రం శిబిరం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో ప్రతిరోజు మామూలుగా కూలింగ్ వాటర్తో పాటు ప్రతిరోజు మధ్యాహ్నం పూట దాదాపుగా 250 నుంచి 300 గ్లాసులు మజ్జిగ ప్రయాణికుల దాహార్తిని తీర్చడం కోసం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రయాణికులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము. అట్లాగే ఇవాళ మన స్థానిక గ్యాస్ కంపెనీ దగ్గర ప్రతి 11 సంవత్సరాల నుంచి